దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 166. పెళ్లికి రెడీ అయిన గౌతమ్, సిటీ వదిలి వాళ్ళ ఊరు వెళ్ళిన తాన్య. ఆ తర్వాత ఏం జరగబోతుంది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇలా అందరూ బాధపడుతుండగానే రోజులు గడిచి రాజశేఖర్ గారి ఇంట్లో బ్యాండ్ మేళాలు వినిపిస్తూ ఉంటాయి. గౌతమ్ని కూర్చోబెట్టి అమ్మలక్కలు మంగళ స్నానాలు చేయిస్తూ ఉంటారు. కానీ గౌతమ్ ముఖంలో ఎక్కడా సంతోషం కనిపించడం లేదు. ఆ రోజు నైట్ పెళ్లి ముహూర్తంతో గౌతమ్ ఓ ఇంటివాడు అవుతున్నాడన్నమాట అని అమ్మలక్కలు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. మంగళ స్నానం చేస్తున్న కొడుకుని చూసి సుచరిత గారు సంతోషపడుతూ ఆ కార్యక్రమాన్ని దగ్గరుండి చూసుకుంటుంది. ఇక మిథున కూడా వాళ్ళ అన్న పెళ్లి ఏర్పాట్లో హుషారుగా పాల్గొంటూ ఉంటుంది. దామోదర్ ఇంట్లో కూడా పెళ్లి సందడి మొదలవుతుంది. వర్ష తన ఫ్రెండ్స్ గ్యాంగ్తో కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. చివరికి నువ్వు అనుకున్నది సాధిస్తున్న వర్ష. తాన్యని చేసుకోవాల్సిన మీ బావని నువ్వు చేసుకొని తాన్య మీద మొదటిసారి గెలవబోతున్నావు అని మాట్లాడుతూ ఉంటారు. ఇక నుండి గెలుపు ఎప్పుడు నాదే, ఓటమి ఎప్పుడూ తనదే అని పొగరిగా నవ్వుతూ చెప్తుంది వర్ష. ఇక దామోదర్ కూడా పెళ్లి ఏర్పాట్లు హుషారుగా చూసుకుంటూ, అమ్మయ్యా, ఇక నా కూతురు ఆ ఇంటికి కోడలుగా వెళ్ళిపోతుంది. ఇక చిన్నగా నా కొడుకు ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని వాడిని తీసుకొచ్చి ఆ ఇంటికి అల్లుడు చేస్తే ఇక నేను ప్రశాంతంగా ఉండొచ్చు అని కలలు కంటూ ఉంటాడు. ఇక బెనర్జీ గారి ఇంట్లో చూస్తే బెనర్జీ గారు, తులసి, వెంకట్ గౌతమ్ వాళ్ళ శుభలేఖని చూస్తూ బాధపడుతుంటారు. ఈ అన్నా చెల్లెలు ప్రేమించిన వాళ్ళని, ప్రాణంగా చూసుకునే వాళ్ళని దూరం చేసుకుంటున్నారు. వీళ్ళిద్దరికీ ఏదో దెయ్యం పట్టినట్టుంది అంటుంది తులసి కోపంతో. ఎవరి తలరాతకు వాళ్లే బాధ్యులు తులసి అంటాడు బెనర్జీ గారు బాధపడుతూ. నేను మాత్రం వాళ్ళ పెళ్ళికి రానండి. మీ స్నేహితుడి మాట కోసమైనా మీరు వెళ్ళాలి అంటే మీ ఇష్టం అంటుంది తులసి. నేను కూడా రాను నాన్న. మిథునాతోనే నాకు వాళ్ళింటితో ఉన్న బంధుత్వం తెగిపోయింది అంటాడు వెంకట్. తప్పు వెంకట్, అలా మాట్లాడకూడదు అంటూ మహర్షి అక్కడికి వస్తాడు. రా మహర్షి, కూర్చో అంటుంది తులసి. మహర్షి కూర్చొని టీపై మీద ఉన్న వాళ్ళ శుభలేఖను చూస్తూ, వాళ్ళు వచ్చి ఆహ్వానించారు కాబట్టి మన తప్పు లేకుండా వెళ్ళి రావాలి వెంకట్. కొన్ని బంధాలు తెంచుకోవాలనుకున్నా తెగిపోవు. నీ ప్రతిరూపం మిథున కడుపులో ఉందనే విషయాన్ని మర్చిపోకు అని అంటాడు. ఆ ఒక్క బంధం గురించే ఆలోచిస్తున్నాను సార్. మొన్న మీటింగ్కి వెళ్ళినప్పుడు మిథునాతో మాట్లాడింది కూడా ఆ ఒక్క బంధం కోసమే అంటాడు బాధపడుతూ. ఇప్పుడు కూడా ఆ బంధం కోసమే వాళ్ళ ఇంటి పెళ్ళికి నువ్వు కూడా రావాలి వెంకట్. ఈ పెళ్లిలో అందరూ ఉండాలని కోరుకుంటున్నాను. దయచేసి నా మాటను కాదనకండి అంటాడు మహర్షి. వెంకట్ రావటానికి ఇష్టం అనిపించక మౌనంగా ఉంటాడు. ఈ ఒక్కసారికి నా మాట కాదనకు వెంకట్ అని మహర్షి కొంచెం రిక్వెస్ట్గా చెప్పేసరికి, సరే సార్, వస్తాను. మేము ముగ్గురం పెళ్ళికి వస్తాము అంటాడు వెంకట్. మంచిది, అందరం కలిసే పెళ్ళికి వెళ్దాం. నైట్ పెళ్ళికి వెళ్ళేటప్పుడు మీకు ఫోన్ చేస్తాను బెనర్జీ గారు అని చెప్పి మహర్షి వెళ్ళిపోయాడు. మహర్షి మాట కోసమైనా పెళ్ళికి వెళ్దాం అని అనుకుంటారు ఈ ముగ్గురు. అక్కడి నుండి మహర్షి ఇంటికి చేరేసరికి తాన్య రూములో నుంచి అవంతి మాటలు వినిపిస్తుంటాయి. ఇంత సడన్గా ఊరికి వెళ్తానంటావేంటి తాన్య అని అడుగుతుంది అవంతి. ఇక నేను ఇక్కడ ఉండలేనక్క, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు అని పక్కన కదలకుండా శిల్పంలా నిలబడ్డ తల్లిని చూస్తూ, నీ లగేజ్ సర్దుకోమని చెప్పాను కదమ్మా, ఎందుకు ఇంకా అలాగే నిలబడ్డావు అని తల్లి మీద కోపాన్ని చూపిస్తుంది. అది కాదే, ఈ మధ్య నా వడ్డీ వ్యాపారం కూడా మందగించింది. ఆ పల్లెటూరుకు వెళ్ళి చేసేది ఏమీ లేదు. శుభ్రంగా ఇక్కడే ఉందాము అంటుంది కాంతమ్మ.
నీ వడ్డీ వ్యాపారం మందగిస్తే నేను ఏదో ఒక జాబ్ చూసుకుంటాలే కానీ నువ్వు ముందు బయలుదేరు అంటుంది తాన్య. మహర్షి ఆ మాటలు వింటూ లోపలికొస్తాడు. తాన్య ఊరికి వెళ్తానంటుంది మహర్షి గారు. మీరైనా చెప్పి తనని ఆపండి అంటూ అవంతి మహర్షి దగ్గరికి వస్తుంది. సడన్గా ఊరి ప్రయాణం ఏంటి తాన్య అని అడుగుతాడు మహర్షి. నన్ను వెళ్ళనివ్వండి బావగారు. ఈ ఒక్క విషయంలో నేను మీ మాట కూడా వినలేను. దయచేసి నా ఊరి ప్రయాణానికి అడ్డుపడకండి అని తన బ్యాగ్ సర్దటం పూర్తి చేసి కాంతమ్మ బ్యాగ్ కూడా సర్దుతుంది. నాకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది తాన్య. నన్ను ఇక్కడే ఉండనివ్వవే అంటుంది కాంతమ్మ. అవంతి కోపంగా తాన్య దగ్గర నుంచి కాంతమ్మ బ్యాగు గుంజుకొని, ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళేది లేదు. నువ్వు నీ రూంలోకి వెళ్ళి పిన్ని అంటూ కాంతమ్మ చేతిలో ఆ బ్యాగు పెడుతుంది. అలాగే అని అక్కడే ఉంటే తాన్య ఎక్కడ ఆ పల్లెటూరికి తీసుకెళ్తుందనే భయంతో కాంతమ్మ అక్కడి నుంచి జారుకుంటుంది. అమ్మని కూడా నాతో తీసుకువెళ్ళనివ్వక్క అంటుంది తాన్య. ఏంటి మహర్షి గారు మీరు మౌనంగా ఉండిపోయారు అంటుంది అవంతి బాధపడుతూ. మహర్షి మరో మాట మాట్లాడకుండా మౌనంగా తాన్య వైపు చూస్తుంటాడు. చెప్పాను కదా అక్క, ఈ విషయంలో ఎవ్వరు ఏం చెప్పినా వినను అంటూ తాన్య బ్యాగ్ సర్దుకొని చేత పట్టుకొని, అమ్మని తర్వాతైనా పంపించక్క, బాయ్ బావగారు అని చెప్పి తాన్య టకటక బయటికి వెళ్ళిపోతుంటే, నా మాట వినవే అంటూ అవంతి తాన్య వెనక వెళ్తుంటుంది. కానీ మహర్షి మాత్రం మౌనంగా నిల్చున్న చోటే ఉండిపోతాడు. తాన్య బయటకొచ్చి ఆటో ఎక్కి బతిమలాడుతున్న అవంతి మాటల్ని పట్టించుకోకుండా, సారీ అక్క, నన్ను వెళ్ళనివ్వు అని చెప్పి ఆటో పోనివ్వు అని అంటుంది. అవంతి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగానే తాన్య ఎక్కిన ఆటో వెళ్ళిపోతుంటుంది. మహర్షి రూములోనే ఉండి విండోలో నుంచి వెళ్తున్న తాన్య వైపు చూస్తుంటాడు. అవంతి కన్నీళ్లు తుడుచుకొని లోపలికొచ్చేసరికి తన ఫోన్ రింగ్ అవుతుంటుంది. అది ప్రమోద్ దగ్గర నుంచి వస్తున్న కాల్ని చూసి లిఫ్ట్ చేసి, హలో ప్రమోద్ అని అంటుంది. తాన్యకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు అవంతి, ఒకసారి తనకి ఫోన్ ఇస్తావా అని అంటాడు ప్రమోద్. తాన్య ఇక్కడ లేదు ప్రమోద్, ఊరికి బయలుదేరింది అని ఉన్న విషయం చెప్పగానే ఆ మాటలు విని ప్రమోద్ షాక్ అవుతుంటాడు. మరో 5 నిమిషాల్లో ప్రమోద్ కోపంగా గౌతమి ఇంటికి చేరుకుంటాడు. ఇల్లంతా బంధువులతోనూ పెళ్లి హడావిడితోనూ కనిపిస్తూ ఉంటుంది. వెంకట్ ఈ పెళ్లికి వస్తాడా రాడా అని మిథున తన ఆలోచనలో తను ఉండగా ప్రమోద్ రావటం చూసి కోపంగా దగ్గరికొచ్చి, ఏంటన్నయ్యా, నీ లవర్ తాన్యాన్ని వదిలేసి ఇలా వచ్చావు అని వెటకారంగా అడుగుతుంది. గౌతమ్ ఎక్కడ ఉన్నాడు మిథున అని ప్రమోద్ కూడా తనని కోపంగా చూస్తూ అడుగుతాడు. ఎందుకు అని అడుగుతుంది మిథున నిర్లక్ష్యంగా. ముందు ఎక్కడ ఉన్నాడో చెప్పు అంటూ ప్రమోద్ ఇంకాస్త సీరియస్ అయ్యాడు. సీరియస్ అయ్యేసరికి మిథున కొంచెం భయపడుతూ, పైన రూమ్లో ఉన్నాడు అని చెప్తుంది. తను చెప్పడం ఆలస్యం. ప్రమోద్ టకటక స్టెప్స్ ఎక్కి గౌతమ్ రూమ్లోకి వెళ్తాడు. ఇప్పటి వరకు ప్రమోద్ మాటలు వింటూ సుచరిత మిథున దగ్గరికి వచ్చింది. ప్రమోద్ అన్నయ్య గౌతమ్ అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాడమ్మా అని మిథున కొంచెం కంగారుగా చెప్తుంది. గౌతమ్ ఏదో ఫోన్ మాట్లాడుతూ ప్రమోద్ రావటం చూసి, ఓకే మళ్ళీ ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేసి ప్రమోద్ని కోపంగా చూస్తూ, ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతాడు. నీకు తాన్యాన్ని ఎలా వదులుకోవాలనిపిస్తుందిరా, ఎందుకు నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు అని అడుగుతాడు. నేను తాన్యాన్ని వదులుకోవటం ఏంటి, నీ మాటలు నాకు అర్థం కావడం లేదు అంటాడు సూటిగా చూస్తూ. నువ్వు తాన్య ప్రేమించుకోవటం, మీ ఇద్దరి లవ్ బ్రేకప్ కావడం అన్ని విషయాలు నాకు తెలుసు గౌతమ్. నీ మనసు మార్చడం కోసమే తాన్య నాకు కాబోయే భార్య అని నీ ముందు నటించాను. ప్రేమించిన అమ్మాయి మరొకరితో క్లోజ్గా మూవ్ అవుతున్నా నీ మనసు మారలేదంటే నువ్వు ఇంత కఠినంగా ఎలా మారిపోయావు గౌతమ్ అని అడుగుతాడు. ఇన్నాళ్ళు నేను కఠినంగా లేను కాబట్టే
ఆ తాన్య నాతో ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంది అంటాడు గౌతమ్. జరిగిన పరిణామాలకు బాధపడుతూ రాబోయే జీవితాన్ని చీకటిమయం చేసుకోకు గౌతమ్. ఇవాళ నీ పెళ్ళి అని తాన్య తట్టుకోలేక తను ఊరికి బయలుదేరింది. తాన్య వెళ్ళిపోయిందంటే ఇక రావటం కష్టం అవుతుంది. ప్లీజ్ నీ మనసు మార్చుకొని తాన్యాని పెళ్లి చేసుకో అంటాడు ప్రమోద్. నన్ను మోసం చేసిన అమ్మాయిని నా జీవితంలోకి తెచ్చుకోవడం అనేది జరగని పని. తాన్య మీద ఇంతకు ముందు ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు అంత పగ ఉంది. ఇక అలాంటి అమ్మాయిని నా జీవితంలోకి ఎందుకు తెచ్చుకుంటాను అంటూ ఆవేశపడుతుంటాడు గౌతమ్. అది కాదు గౌతమ్ అని ప్రమోద్ అంటూ ఉండగా, ఇక ఆపు ప్రమోద్ అంటూ సుచరిత అక్కడికి వస్తుంది. ఇద్దరు సుచరిత వైపు చూస్తారు. ఇవాళ రాత్రికి గౌతమ్ వర్షాల పెళ్లి ముహూర్తం పెట్టుకొని ఇప్పుడొచ్చి ఏదేదో మాట్లాడుతున్నావేంటి? వాడి మనసు మార్చాలని చూస్తున్నావెందుకు అని అడుగుతుంది సుచరిత. ఆమె కోపానికి ప్రమోద్ ఏమీ మాట్లాడలేకపోతుంటాడు. వాడు నా మనసు మార్చడానికి వచ్చినా నేను అంత ఈజీగా మారే రకం కాదులేమ్మా. అనుకున్న ప్రకారమే నా పెళ్లి వర్షతో జరుగుతుంది అంటాడు గౌతమ్. ప్లీజ్ ఆంటీ, మీరు పెద్దవాళ్ళు కదా, గౌతమ్ ప్రేమని కాస్తైనా అర్థం చేసుకోండి అంటాడు ప్రమోద్. ఇక్కడేమీ అన్నయ్యకి ఇష్టం లేకుండా పెళ్లి జరగటం లేదు ప్రమోద్ అన్నయ్య అంటూ మిథున అక్కడికి వస్తుంది. అవును, నా ఇష్టానుసారంగా నేను వర్షాన్ని పెళ్లి చేసుకోబోతున్నాను. తాన్యాకి నాకు ఎలాంటి సంబంధం లేదు. తను ఊరే వెళ్తుందో ఊరేగుతుందో నాకు అనవసరం. నువ్వు తన గురించి మాట్లాడడానికి వచ్చినట్లయితే వచ్చిన దారిని వెళ్ళిపో ప్రమోద్ అంటాడు గౌతమ్ కోపం తెచ్చుకుంటూ. నా మాట వినరా అని ప్రమోద్ నచ్చ చెప్పబోతుండగా, ఐ సెడ్ యు గెట్ అవుట్ అంటూ గౌతమ్ కోపంగా ప్రమోద్ని ఆ రూమ్ నుంచి బయటికి గెంటి డోర్ వేస్తాడు. దాంతో ప్రమోద్ వెళ్ళి అక్కడ ఉన్న రాజశేఖర్ గారి మీద పడతాడు. అంటే అప్పటి వరకు రాజశేఖర్ గారు కూడా వాళ్ళ మాటలు విన్నాడని అర్థమవుతుంది. ఏంటి అంకుల్, వీడు ఇప్పటికీ కూడా ఇలా మాట్లాడుతున్నాడు అంటాడు ప్రమోద్ స్నేహితుడి గురించి బాధపడుతూ. వాడి జాతకం ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇక నువ్వు వాడిని ఎంత రిక్వెస్ట్ చేసినా వినే పొజిషన్లో లేడులే ప్రమోద్, ఇక వదిలే అంటాడు రాజశేఖర్ గారు. కానీ అంకుల్, గౌతమ్ నా స్నేహితుడు అని ప్రమోద్ అంటూ ఉండగా, ఒక స్నేహితుడికి ఇవ్వాల్సిన మర్యాద గౌరవం గౌతమ్ నీకు ఇప్పుడు ఇవ్వలేదు ప్రమోద్, దయచేసి ఇక వాడి గురించి వదిలే అని చెప్పి రాజశేఖర్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ప్రమోద్ కూడా ఏమీ చేయలేక బాధపడుతూ వచ్చి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎవరికి వాళ్ళే ఈ పెళ్ళిని ఆపలేకపోతున్నారా? మహర్షి రాజశేఖర్ కూడా ఏమీ చేయలేకపోతున్నారా? తాన్య ఊరికి వెళ్ళిపోయిందంటే ఇక గౌతమ్ పెళ్ళి వర్షాతో జరుగుతుందా? ఆసక్తికరమైన సన్నివేశాలతో అద్భుతంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ అందచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.